Hi students, welcome to Karunya Physics classes nana. So ee roju manamu NIRF rankings gurinchi maatladam nana. So a heading ade nana NIRF ranking. Ee NIRF rank list base cheskoni ee NIRF ane ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది సార్ అంటే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్కి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్కి ఐఐటీస్కి ఒక ర్యాంకింగ్ ఇస్తుంది నాన్న. ఆ ర్యాంకింగ్ ఏ బేసిస్ మీద ఉంటుంది సార్ అంటే మామూలుగా ఎన్ఆర్ఐఎఫ్ అనేది ఎలా మెయింటైన్ అవుతుంది అంటే చూడన్నా, ఎన్ఆర్ఐఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంటాం. అంటే ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్కి అక్కడ ర్యాంకింగ్ ప్రొవైడ్ చేసుకుంటూ వస్తుంది నాన్న. అంటే ఈ యూనివర్సిటీ ఈ ర్యాంక్లో ఉంది అని అర్థం. ఏ కేటగిరీ బేస్ చేసుకొని ఆ NIRF అనేది ర్యాంకింగ్ ఇస్తుంది సార్ అంటే, సో ర్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఇస్తుంది సార్ అంటే, సో ఇక్కడ టీచింగ్, లర్నింగ్, రిసోర్సెస్ అంటే ఆ ఇన్స్టిట్యూట్లో టీచింగ్ ఎలా ఉంది, లర్నింగ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి, రిసోర్సెస్ ఎలా ఉన్నాయి ఒక స్టూడెంట్ డెవలప్ అవ్వడానికి. సో అక్కడ ఎబిలిటీ మెయింటైన్ అవుతుందా లేదా, అంటే అక్కడ ఏదైతే ఇండస్ట్రీకి కావాల్సిండే ఎక్విప్మెంట్ కానివ్వండి, కోర్సెస్ కానివ్వండి ఆ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నారా లేదా అనేది ఈ NIRF అనేది ఎగ్జామిన్ చేస్తుంది నాన్న. సో అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయి, గ్రాడ్యుయేషన్ ఎంతమంది బయటకు వస్తున్నారు, ఎన్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్ క్రియేట్ అవుతున్నాయి. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని బెంచ్ మార్క్ని డెసిషన్స్ని అన్నిటినీ తీసుకొని ఈ NIRF అనే ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ని ఫ్రేమ్ చేస్తుంది అన్న ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్కి. బట్ ఇప్పుడు ఐఐటి కాకుండా నేను చెప్పే కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఖచ్చితంగా మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. అంటే డిపెండింగ్ ఆన్ యువర్ సర్కమ్స్టెన్సెస్, అంటే మీ పేరెంట్స్ యొక్క కంఫర్ట్ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు ఈ నేను చెప్పబోయే ఐఐటి కాకుండా సో ఈ యూనివర్సిటీస్ అప్లై చేయడానికి ట్రై చేయండి నాన్న. సో లొకేషన్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇస్తాను, NIRF ర్యాంకింగ్ కూడా ఇస్తాను. సో మీరు ఐఐటితో పాటు ఈ యూనివర్సిటీస్ రాయడానికి ట్రై చేయండి నాన్న. మీకు టీచింగ్ వైజ్ కానీ, ఫెసిలిటీస్ వైజ్ కానివ్వండి, లేదా క్యాంపస్ ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అక్కడ ఉండే అట్మాస్ఫియర్ కానివ్వండి సూపర్గా మెయింటైన్ అవుతూ ఉంటాయి నాన్న ఈ కాలేజెస్లో. నేను చెప్పే ఇప్పుడు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్లో మాత్రం. బట్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు పడతాయి ఏంటి అనేది మాత్రం నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఆ అప్డేట్స్ బట్టి మీరు అప్లై చేయండి నాన్న. సో ఇందులో ఇక్కడ ర్యాంకింగ్లో నేను టాప్ 50లో కొన్ని కాలేజెస్ తీసుకున్నాను నాన్న. అంటే మన స్టూడెంట్స్ యొక్క అట్మాస్ఫియర్కి ఎక్కడ సూట్ అవుతుంది అని చెప్పడానికి నాన్న. అంటే పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మీరు ఆ సరౌండింగ్ అట్మాస్ఫియర్లో ఎంతవరకు ఉండగలుగుతారు సార్, లీడ్ కాగలుగుతారు సార్ అనేటి కూడా నేను మొత్తం ఎగ్జామిన్ చేసి కొన్ని కాలేజెస్ బయట తీశాను అన్న టాప్ 50లో. అందులో ఫస్ట్ వచ్చేసి ఈ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అంటాం నాన్న, దాన్నే బిట్స్ పిలానీ అంటాం. ఈ బిట్స్ పిలానీ వచ్చేసి ర్యాంకు 11 ఇచ్చాడు నాన్న NIRF వాడు. సో NIRF వాడు బిట్స్ పిలానీకి ర్యాంకు 11 ఇచ్చాడు. అంటే ఇది కంప్లీట్గా మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. మామూలుగా బిట్స్ పిలానీ కోచింగ్ తీసుకుంటూ ఉంటారు చాలామంది. సో ఆ బిట్స్ పిలానీ కోచింగ్లో ఎక్కువగా ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్తో పాటు ఈ ఇంగ్లీష్, రీజనింగ్ కూడా ఉంటుంది నాన్న. తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. టఫెస్ట్ ఎగ్జామ్ కింద కూడా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. సో కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఈ బిట్స్ పిలానీ వచ్చేసి గోవాలో, హైదరాబాద్లో, దుబాయ్లో ఇవన్నీ ఉంటాయి నాన్న. ఇది ఎక్కువ గ్లోబల్ రికగ్నిషన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది నాన్న. ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూటే. దీనికి ర్యాంకింగ్ ఏమి ఇచ్చాడు 11. బట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టఫ్గా చాలామంది స్టూడెంట్స్ ఫీల్ అవుతారు నాన్న. సో ఇది కాదు సార్ అనుకుంటే నెక్స్ట్ చూడన్నా, ఇది ఎవరైనా అప్లై చేయొచ్చు. సో చాలామంది మీరు వినే ఉంటారు నాన్న, SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెన్నైలో ఉంటుంది నాన్న. దీని బ్రాంచెస్ కూడా ఉన్నాయి. SRM అమరావతి ఉంది, చెన్నైలోనే 2 క్యాంపసెస్ ఉన్నాయి నాన్న. సో ఇక్కడ వచ్చేసి ఇది ప్రైవేట్ యూనివర్సిటీ, లీడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీ నాన్న. చెన్నైలో ఉండే SRM యూనివర్సిటీ గ్యారంటీ జాబ్ అని కూడా చెప్తారు నాన్న. సో దీంట్లో ఈ టీచింగ్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, ల్యాబొరేటరీ కానివ్వండి ఎక్సలెంట్గా మెయింటైన్ అవుతుంది. దీనికి NRF ర్యాంకింగ్ ఎంత ఇచ్చాడు సార్ అంటే 14 ఇచ్చాడు నాన్న. టాప్ 50లో నేను టోటల్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అందులో 14th కాలేజ్ ఇండియాలో 14th కాలేజ్ ర్యాంక్ వచ్చేసి SRM యూనివర్సిటీ ఉంది నాన్న. సో కాబట్టి ఇది ది బెస్ట్ కాలేజ్ అని చెప్తాను. ఫెసిలిటీస్ కానివ్వండి, సో టాప్ రిక్రూటర్స్ అంతా కూడా SRM యూనివర్సిటీకి వచ్చి రిక్రూట్ చేసుకుంటారు నాన్న. సో కాబట్టి దీని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ లేటెస్ట్ అప్డేట్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మన యూట్యూబ్ ఛానల్లో. సో అది ఫాలో చేయండి. తర్వాత ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ని మీరు మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్కి, మీకు తెలిసిన స్టూడెంట్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి నాన్న. సరే, ఇది SRM సంబంధించినది నాన్న.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కూడా చాలామంది యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు, విట్ అని చెప్పేస్తారు కదా. సో విట్ అంటే ఇక్కడ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమా. దీనికి ర్యాంకింగ్ ఎంత ఇచ్చారంటే 16. మీరు అబ్జర్వ్ చేస్తే NIRF వాడు SRMకి 14 ఇచ్చాడు నాన్న. మీరు అబ్జర్వ్ చేస్తే విట్కి చాలా కాంపిటీషన్ ఎక్కువగా టఫ్గా కూడా ఉంటుంది. మామూలుగా వెన్ కంపేర్డ్ విత్ బిట్స్ పిలాని కొద్దిగా ఈజీనే, మెయిన్స్తో కంపేర్ చేస్తే ఈజీగానే ఉంటుంది విట్. కానీ మీరు ర్యాంకింగ్ వైజ్ చూస్తే NIRF వాడు SRMకి 14 ఇస్తే ఇక్కడ వేలూరుకి 16 ర్యాంకింగ్ ఇచ్చాడు నాన్న. అంటే కొద్దిగా ర్యాంకింగ్ పెరుగుతూ ఉంది, తగ్గితే బాగున్నట్లు, రైట్? కొద్దిగా పెరుగుతోంది వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్స్. ఓకే, బట్ SRM లీడింగ్ కంఫర్ట్లో మెయింటైన్ అవుతా ఉంది నాన్న. సరే, సో ఇక్కడ ఇండియాలో 16th ర్యాంకు ఈ విట్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది నాన్న. సో ఈ విట్ ఇన్స్టిట్యూట్ దాన్ని VIT-EEE అనే ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్ చేసుకొని 2 times కండక్ట్ చేస్తాడు నాన్న. సో దాన్ని బట్టి ఇక్కడ టాప్ ప్రైవేట్ కాలేజెస్లో మనకు అమరావతిలో కూడా విట్ ఉంటుంది, భూపాల్లో కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి ఇక్కడ మీరు వానికి వచ్చిన ఎంట్రన్స్ మార్క్స్ని బట్టి మీరు చేరచ్చు నాన్న. సో నెక్స్ట్ వచ్చేసి శిక్షా ఓ అనుసంధాన్, SOA అంటాం నాన్న. సో భువనేశ్వర్లో ఈ కాలేజ్ ఉంది నాన్న. దీనికి ర్యాంక్ వచ్చేసి NIRF వాడు ఎంత ఇచ్చాడు సార్ అంటే 22 ఇచ్చాడు నాన్న. ఇది టు బి డీమ్డ్ నాన్న, అంటే డీమ్డ్ ఇంకా అప్రూవ్డ్ కాలేదు, బట్ టు బి డీమ్డ్, బట్ ఫ్యాకల్టీ వైజ్ టాప్ రిక్రూటర్స్ దీనికి వస్తుంటారు నాన్న. బట్ భువనేశ్వర్లో ఉంది నాన్న ఇది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, భువనేశ్వర్లో ఉంది, రైట్? సో ఇక్కడ నెక్స్ట్ క్వాలిటీ లెర్నింగ్ అనేది దీంట్లో మెయింటైన్ అవుతూ ఉంటుందమ్మా, శిక్షా ఓ అనుసంధాన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమృత నాన్న. ఇది కూడా మీకు చాలామంది చెప్తూ ఉంటారు అమృతలో రాయండి అని. బట్ అమృత బెంగళూరు క్యాంపస్ ఉంటుంది, కోయంబత్తూరు క్యాంపస్ ఉంటుంది. బట్ అమృత యూనివర్సిటీ ఎక్కడ బాగా ఫేమస్ సార్ అంటే కోయంబత్తూరు నాన్న. వెన్ కంపేర్డ్ విత్ బెంగళూరు క్యాంపస్, కోయంబత్తూరు బెస్ట్ అంట, మెయిన్ క్యాంపస్ ఇలా ఉంటుంది కోయంబత్తూరు క్యాంపస్. దీనికి ర్యాంక్ ఎంత ఇచ్చాడు సార్ NIRF వాడు అంటే 23 ఇచ్చాడు నాన్న. సో ఇక్కడ ఎక్కువగా ఈ రీసెర్చ్ ఓరియంటెడ్, తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్, సో సౌత్ ఇండియాలో ఎక్కువగా లీడింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పచ్చు అమృత. నెక్స్ట్ వచ్చేసి టాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నాన్న, పటియాలా. ఇది కూడా బాగుంటుంది నాన్న. సో పటియాలో టాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా బాగుంటుంది నాన్న. దీనికి NIRF ర్యాంకింగ్ 29 ఇచ్చాడు నాన్న. బట్ ఇది వచ్చేసి ఓల్డెస్ట్ కాలేజ్ అని చెప్తారు మామూలుగా. ఈ పటియాలో ఉండేది ఈ టాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, ఇది ఓల్డెస్ట్ కాలేజ్ అని చెప్తారు. 1956లో ఎస్టాబ్లిష్ అయినాడు నాన్న. బట్ ఎక్కువగా రీసెర్చ్ మీద, ఫ్యాకల్టీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేదా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కానివ్వండి బాగుంటాయి నాన్న ఎక్కువగా. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి చండీగఢ్ యూనివర్సిటీ అంటాం. ఇది మొహాలీలో ఉంటుందన్న, పంజాబ్. సో చండీగఢ్ యూనివర్సిటీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. దీనికి NIRF ర్యాంక్ ఎంత ఇచ్చాడు సార్ అంటే 31 ర్యాంక్ ఇచ్చాడు నాన్న. సో మామూలుగా మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ర్యాంక్ 29 ఉంది టాపర్కి, బట్ ఇక్కడ వచ్చేసి సో 31. ఇది కొద్దిగా ఫాస్ట్ గ్రోయింగ్ అని చెప్తాం, చండీగఢ్ యూనివర్సిటీ అంటాం. సో ఇక్కడ కూడా సో ప్లేస్మెంట్స్ అయితే బాగా హెవీగా ఉంటాయి నాన్న, అంటే హైలైట్గా ఉంటాయి. ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో పాటు హయ్యర్ స్టడీస్ని కూడా ఆఫర్ చేస్తుంది చండీగఢ్ యూనివర్సిటీ. సో చండీగఢ్లో మొహాలీలో ఉంటుంది నాన్న ఈ యూనివర్సిటీ క్యాంపస్. సో నెక్స్ట్ వచ్చేసి కలిసలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, కృష్ణ కోవెల్. సో ఇక్కడ ర్యాంక్ 33 ఇచ్చాడు నాన్న. సో ఇక్కడ కలిసలింగం కూడా చాలా బాగుంటుంది నాన్న, కృష్ణ కోవెల్లో, కృష్ణన్ కోవెల్లో ఉంటుంది ఇది. సో ఇక్కడ సో ఈ తమిళనాడులో ఉంటుందన్న, కృష్ణన్ కోవిల్ అనే విలేజ్లో ఈ ర్యాంక్ 33 NIRF వాడు ఇచ్చాడు నాన్న, కలిసలింగం. సో ఇది కూడా బాగుంటుందన్న. సో స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి, ల్యాబొరేటరీస్ కూడా బాగుంటాయి. ఓకే, సో ఇక్కడ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్స్ని బేస్ చేసుకొని వాడు అకాడమిక్ రీసెర్చ్ ఓరియంటేషన్ ఉంటుంది నాన్న. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి. 33 ర్యాంక్ ఇచ్చాడు నాన్న NIRF వాడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి KL యూనివర్సిటీ. ఇది వెల్ నోన్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఈ KL యూనివర్సిటీ గుంటూరులో బాగా ఫేమస్ అవుతుంది నాన్న వెన్ కంపేర్డ్ విత్ రిమైనింగ్ సిటీస్. ఓకే, ఈ KL యూనివర్సిటీ ర్యాంక్ ఎంత ఇచ్చాడు సార్ అంటే 35 ఇచ్చాడు. గుంటూరులో ఇది క్యాంపస్ నాన్న. సో 35th ర్యాంక్ ఇచ్చాడమ్మా KL యూనివర్సిటీలో. సో రీసెర్చ్ కానివ్వండి, ప్లేస్మెంట్ రికార్డ్స్ కానివ్వండి ఎక్సలెంట్గా మెయింటైన్ అవుతున్నాయి. సో 35 ర్యాంక్ KL యూనివర్సిటీ ఉంది నాన్న. సో ఎడ్యుకేషన్ కానీ, ఫెసిలిటీస్ కానీ, క్యాంపస్ ప్లేస్మెంట్స్ వైజ్ చాలా బాగుంటుంది నాన్న. తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్, కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, KIIT అంటారు నాన్న. ఇది కూడా భువనేశ్వర్లో ఉందమ్మా. ర్యాంక్ 36 ఉంటుంది నాన్న. సో ఈ ర్యాంక్ 36 ఉంది. ఇది లీడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీ అని చెప్తాము. సో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గ్లోబల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బాగుంటాయి కళింగాలో. సో ఇవి టోటల్ నేను మ్యాక్సిమం ఈ 50లో నువ్వు ఎంట్రన్స్ రాయగలిగిండేటివి, ది ఫేమస్ టాప్
ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవి నాన్న. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కటి నాన్న, ఇక్కడ ఫస్ట్ ఈ బిట్స్ అనేది చాలా మంది రాస్తారు, నేను కాదని చెప్పట్లేదు, బట్ కాంపిటీషన్ ఈజ్ వెరీ హై, ఎగ్జామ్ లెవెల్ ఆల్సో టఫ్నెస్ విల్ బి హై అని చెప్తాను నాన్న. బట్ ఎస్ఆర్ఎం యూ కెన్ ఈజీలీ అటెంప్ట్. అంటే ఈ ఎస్ఆర్ఎం కానివ్వండి వీటికి మీ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ ఎనఫ్ నాన్న. మీ జేఈ మెయిన్స్ ఎక్కువగా జేఈ మెయిన్స్లో పీవేక్యూస్ ఉంటాయి కదా, ఆ పీవేక్యూస్ చేసుకున్న చాలు నాన్న, మీరు ఎస్ఆర్ఎం ఈజీగా మీరు ర్యాంక్ని అచీవ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ పీవేక్యూ సిరీస్లో మన ఛానల్లోనే సో పీవేక్యూ సిరీస్ చాప్టర్ వైజ్ ఉంటాయి నాన్న. సో యూ కెన్ రీడ్ ఆల్సో. సో కాబట్టి ఇక్కడ ఎస్ఆర్ఎం వచ్చేసి పీవేక్యూ మీద మీ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ గెటింగ్ సీట్ ఇన్ దిస్ యూనివర్సిటీ. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ర్యాంక్ 14 ఇలా ఉంటుందన్న ఎక్కువగా. ఏది ఈ టఫ్నెస్తో కంపేర్ చేస్తే ఎస్ఆర్ఎం యూ కెన్ ఈజీలీ అప్లై నాన్న. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది కూడా చాలా ఈజీగా మీరు అప్లై చేయొచ్చు నాన్న. మొత్తం ఇవన్నీ కూడా మెయిన్స్ ప్రిపరేషన్లో ఉంటాయి, నువ్వు అడ్వాన్స్ లెవెల్ ప్రిపరేషన్ కావాల్సిన అవసరం లేదు యూనివర్సిటీస్ కన్నీ నాన్న. ఓన్లీ జేఈ మెయిన్స్ ఎనఫ్ ఫర్ యూ సో టు గెట్ సీట్ ఇన్ దీస్ యూనివర్సిటీస్ నాన్న. విట్ కానివ్వండి, తర్వాత ఈ శిక్షా అనుసంధాన్ భువనేశ్వర్ కానివ్వండి, కళింగ కూడా భువనేశ్వరే ఉండేది నాన్న. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అమృత కానివ్వండి కోయంబత్తూరులో, తర్వాత నెక్స్ట్ ఇక్కడ తాపర్ కానివ్వండి ఏది పటియాలాలో, తర్వాత చండీగఢ్ యూనివర్సిటీ మొహాలీలో ఉండేది కానివ్వండి, తర్వాత నెక్స్ట్ కలిసలింగం కృష్ణన్ కోయిల్ బేస్ చేసుకో తమిళనాడులో ఉంది నాన్న, ఇది డీమ్డ్ యూనివర్సిటీ. తర్వాత నెక్స్ట్ ఈ కేఎల్ యూనివర్సిటీ గుంటూరులో కానివ్వండి, తర్వాత ఈ కళింగ భువనేశ్వర్. సో ఇవన్నీ కూడా టాప్ 50లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ బేస్ చేసుకొని ఇచ్చిండేటి నాన్న. సో ఇంకా కొన్ని యూనివర్సిటీస్ గురించి నేను చెప్తాను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో. ఇవి లేటెస్ట్ టాప్ 50లో ఉండే యూనివర్సిటీస్ నాన్న. ఇంకా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంకా మనం ఎక్కువ మంది రాసేది కూడా, ఆ యూనివర్సిటీస్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. So subscribe, share, like my channel. Thank you.